అంగన్వాడీ సెంటర్ లో మా టీచర్లు బాగా చేస్తారు ఇవన్నీ. నువ్వు రోజు తప్పకుండా రావాలి. వస్తే ఇవన్నీ ఇస్తారు నీకు. ఇవన్నీ బొమ్మలు చేసేది, ఆటలు ఆడుకునేది, కథలు చెప్పుకునేది అన్ని చేయొచ్చు. రోజు వస్తావా? అమ్మా ఇది మనం పోయింటి పర్స్ అయింది కదమ్మా. ఆడ ఉట్కూర్ల పర్స జాతరకు పోయింట్లేదే మనం. చూడు నీకేమేమి తెలుసో చెప్పు. ఇవన్నీ ఇక్కడ బండి ఉంది మేడం. బండి మీద ఏముండాయి? కాయలు మేడం, ఆటో ఉంది, బస్సు ఉంది, ఇల్లు ఉంది, చెట్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు మేడం. ఆవులు మా ఆటోలో వెళ్ళాను మేడం, నేను మా మమ్మీ మా అన్న. బస్సులో కూడా వెళ్ళాం మేడం మేము బెంగళూరుకి. బెంగళూరు పోయింది మేడం. చేపలు మేడం ఇవి మా డాడీ తెస్తా ఉంటాడు మేడం ఎప్పుడు. ఇదంతా పసుపు అట్లా అది మేడం. దీన్ని ఏమంటారంటే బజారు లేదంటే సంత. సంత అట్లా దగ్గర అన్ని దొరుకుతాయి అన్నమాట. అన్ని రకాలైనవి కూరగాయలు, పండ్లు, అన్ని బొమ్మలు, నీకేమేమి కావాలో అన్ని దొరుకుతాయి. దీన్ని ఏమంటారంటే బజారు లేదంటే సంత. సంత ఏమతో పాటు ఇట్లాంటి పోయినావా? అక్కడ రావాలా? చూసినావా? చూచాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కదా, అక్కడ సంత జరుగుతుంది. పైరేట్లో జరుగుతుంది జాతర. మా నాన్న తీసేలేదమ్మా. ఏమి ఇష్టం నీకు చెప్పు. బడి ఎక్కడైనా ఉందేమో చూడమ్మా. స్కూల్ ఉంది చూసినావా మీ ఊర్లో? ఉంది మేడం. అంగన్వాడీ ఉంది. ఏదో ఎక్కడుంది చూడు, అక్కడ ఏమైనా ఉందేమో. ఎందుకు లేదు? ప్రాంతం మేడం. కాబట్టి ఎక్కడ ఉంటుంది మళ్ళా? ఊళ్ళో ఉంటుంది. ఓకే రైట్. భాషాభివృద్ధిలో చెప్పమ్మా. ఏమి మంజుల? ద్రాక్ష పళ్ళు మేడం. ఇది బెండకాయ. సీతాఫలం మేడం. జామకాయ. మిరపకాయ. బెంగళూరు మిర్చి. ఎగడ్డ. ఇదేంటి ద్రాక్ష కదా, తినిండావా? ఎట్లుంటుంది? ఓకే. ఇది బెండకాయ. బంక కొద్ది సాగుతుంది మేడం. ఇంకా గట్ల సాగుతుంది. ఆపిల్ తింటా కదా? తింటాం మేడం. అమ్మ సాంబార్ చేస్తుంది మేడం. ఇది ఆపిల్ మేడం. ఆపిల్. ఇది మిరపకాయ మేడం. అదే బెంగళూరు మిర్చి. ఇది కూడా కారం ఉండే లేదు. అట్లా కారం ఉండే. ఇంకో వేరే రకం బజ్జీ మిరపకాయ మేడం. ఇంత కూడా బాగుంటాయి. ఇదేమిది? సింహం మేడం. మేము మైసూర్లో చూసి ఎట్లుంటుంది ఇది? చూస్తూ ఉంటుంది మేడం. దాని అరుపు ఎట్లుంటుంది? మీరైనా బాగుంటారు, మాకు ఓటర్లు బాగుస్తారు. ఇదేమిది? టోపీ మేడం. మైనే టోపీది. మైనే టోపీ మేడం. మైనే టోపీది. ఇది ఫ్యాను. ఇది తోపు. ఇది బాక్సు. ఇది ఆరెంజ్. ఆరెంజ్. సొరకాయ. ఇది కూడా కావచ్చు. టోపీ కదా. ఇది ఏ కలర్ లో ఉంది? ఎరుపు. ఎరుపు. ఇదే కలర్ లో ఉంది? పచ్చ. పచ్చ. ఇదే కలర్ లో ఉంది? ఆరెంజ్. సోప్ ఏం చేస్తావు? పొద్దున్నే స్నానం చేస్తాం కదా మేడం. ముఖంకి చేతులకి కాళ్ళకి. మీ ఇంట్లో ఇవన్నీ చూస్తాం కదా, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా తాత ఉన్నాడు మేడం. మా తాత వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మ అవ్వ. మా అవ్వ ఉంది మేడం. మా మమ్మీ ఉంది. మా డాడీ ఉన్నాడు. మా అన్న ఉన్నాడు. నువ్వు? నేను. మరి చెప్పలేదే. నేను ఉన్నాను. ఓకే ఓకే. మీ మీ అత్త? మా అత్త వేరే ఊళ్ళో ఉంటారు మేడం. ఉంది కదా నీకు అత్త? బాగా ఉంటాడు. మా అమ్మ ఉన్నాడు. ఉంది మా తాత, నేను, మా అమ్మ, నా తమ్ముడు ఉన్నారు మేడం. ఏం తినచ్చు పొద్దున? ఇడ్లీ. ఇడ్లీ తిన్నా. ఇడ్లీ తినచ్చు.
నేను పొందలు తినొచ్చినాను. పొందలు 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 చెప్పి మేడం మీ పేరేం మేడం? ఫస్ట్ మనం చెప్పాల్సిందే అందరికీ నమస్కారం. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు లీలావతి. మీ పేరు చెప్పండి. నా పేరు మంజుల. నా పేరు శంకర్. నా పేరు కాంత. మా ఊరు నరసాపురం. మా ఊరు నరసాపురం. నేను PP1 PP1 లో చదువుతున్నాను. చదువుతున్నాను. పుట్టి మేడం. మీరు కూడా బాగా మేడం వాళ్ళే పడద్దు. ఉంది మేడం మరి. ఏమంటారు తరుతూ తరుతూ కాదు ఎవరు వేసుకుంటారు ఇది? నేను వేసుకుంటాను మేడం. ఆడపిల్లలు వేసుకున్నారని షర్టు అంటారమ్మా, గౌను అంటారు. స్కర్ట్ అడిగింది మేడం. అది స్క్రాప్ అని కూడా అంటారు. స్క్రాప్ అని కూడా అంటారు. దీన్ని ఉన్నాయి ఇట్లా ఫ్రాక్స్ ఉన్నాయండి. కలర్ ఏం కలర్ అంటే బ్లూ, స్కై బ్లూ కలర్ అన్నమాట. నువ్వు ఇంట్లో ఉంటే ఏం కలర్స్ ఉన్నాయనేది నీకు తెలుస్తుంది కదా. ఏమేం కలర్స్ ఉన్నాయని వైట్ ఉంది, ఎరుపు ఉంది, పచ్చళ్ళు ఉన్నాయి మేడం. నాకు ఇది బాగా నచ్చింది. బాగుందా? ఇవ్వండి మేడం నాకు ఇది. సరే స్వామి నెమ్మ దగ్గరికి వెళ్ళి ఇలాంటిది తీసుకో. రేపు వస్తా కదా స్కూల్కి. అప్పుడు రాదు మేడం అన్నాడు. ఎప్పుడు పోతున్నారు? రేపు ఊరికి పోతాను. అవునా? ఏం కోసము? ఊరికే పోతాం. ఊరికే అట్లా పోకూడదు. రేపు స్కూల్ ఉంది కదా. మళ్ళీ సెలవు ఉంటుంది కదా, ఆదివారం సెలవు ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళాలి స్కూల్కి. నువ్వు రోజు రెగ్యులర్గా స్కూల్కి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రాక్టీస్ చేసి ఇస్తాను. సరే ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్తాను. అంతవరకు ఇక్కడ మళ్ళీ పోయినా ఇస్తాను. సరే అని ఇచ్చేయండి మేడం. కావాలి మేడం. ఇదేమి ముల్లంగి ముల్లంగి. ఇది ఎర్రగడ్డ కదా. దీన్ని వాడక బదులు ఎర్రగడ్డ అంటారు. ఇంగ్లీష్లో ఆనియన్ అంటారు. ఉల్లిపాయ అని కూడా అంటారు. ఇది ముల్లంగి అన్నావు కదా. దీన్ని ఇంగ్లీష్లో రాడిష్ అంటారు. ఇది ఒక కథ అన్నమాట. ఇంకా ఈరోజు ఇట్లాంటి కథలన్నీ చూసింది రెగ్యులర్గా ఇంగ్లీష్లో ఇట్లా ప్రతిదీ నీకు ఇంగ్లీషు వస్తుంది, తెలుగు వస్తుంది. చాలా ఇవి మీ పేరు ఎంఏది అంగన్వాడీలో జాయిన్ చేసినా కదా. ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పాలా. ఎందుకంటే చాలా మంచి మెటీరియల్ ఉంది అంగన్వాడీలో. మా పాపని జాయిన్ చేసినాము. చాలా బాగా చెప్తా అన్నారు. కాన్వెంట్లోనే కాదు అంగన్వాడీలో చూపిస్తున్నారు. ఇక్కడ జాయిన్ చేయించడానికి చూడాలమ్మా. చాలా యాక్టివిటీస్ ఉంటాయి మా దగ్గర. కథలు ఉంటాయి. వాళ్ళు నీట్నెస్గా ఎలా ఉండాలనేది ఇంకా ఇక్కడ అన్నీ ఉన్నాయి. చెప్పించుకొని ఖచ్చితంగా అందరికీ ఇక్కడ పెళ్ళులన్నీ నాకే అందంగా ఉంది. ఈ పాప నేను తాగుతూ ఇప్పుడు ఈ మేళాకి ఇచ్చిన గ్రామ సర్పంచ్ గారు మాట్లాడతారు. మాట్లాడండి మేడం. నా పేరు సావిత్రమ్మ. నేను ఈ ఊరికి సర్పంచ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మా ఊర్లో 5 సెంటర్లు ఉన్నాయి. 5 సెంటర్ టీచర్లు కూడా బాగా వర్క్ చేసుకుంటున్నారు. పిల్లలు కూడా బాగా వస్తున్నారు. ఇంకా చాలా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ పిల్లలు కూడా బాగా భాషాభివృద్ధి వాళ్ళు పేరెంట్స్ అంతా మీరు మీ పిల్లల్ని కాన్వెంట్కి పంపకుండా అంగన్వాడీ టీచర్ మన సెంటర్లు ఉన్నాయి కదా, మనం ఫ్రీగా ఉంటుంది. మన పిల్లలకి ఆడుకోనేకి పాడుకోనేకి వాళ్ళ తల్లుల కన్నా మనకు ఎక్కువగా చూసుకుంటున్నారు. మా పిల్లలు 3 సంవత్సరాలు పూర్తయిందని అంగన్వాడీ సెంటర్లో వేసిస్తున్నాను. అక్కడే మా పాడల పిల్లలంతా పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు ఇప్పుడు 7th 8th క్లాస్లో చదువుతున్నారమ్మా. మీరు కూడా మీ పిల్లల్ని బాగా సక్రమంగా ఇక్కడ అదే కాకుండా మేడం, మేము రోజు పొద్దున్నే 9 గంటలకి ఒక పుట్టిస్తాము, 12:30 భోజనం పెడతాము.
భోజనం పెడతాము, మళ్ళీ 3 గంటలకు గ్లాస్ పాలు ఇస్తాము. అవన్నీ ఇచ్చి ఇవన్నీ చెప్పించి నిద్రపుచ్చుతాం కూడా. వాళ్ళు బాగా పడుకొని వస్తారు. చూసుకుంటారమ్మా మీ పేరెంట్స్ అంతా మీ తల్లులంతా. ఇంకా పక్కన ఉండే వాళ్ళందరికీ చెప్పి అంగన్వాడీ సెంటర్ తప్పకుండా పంపండి. మన అంగన్వాడీ సెంటర్ అభివృద్ధి కావాలంటే మా నిధులు వస్తాయి, సర్పంచ్ నిధులు మేము మన స్కూల్కి ఏం కావాలని ఏర్పాట్లు చేస్తామమ్మా. లీలావతమ్మ నీకు ఏం కావాలన్నా మా దగ్గరకు వచ్చి ఉందని చెప్తే మేము మీకు అంగన్వాడీ సెంటర్కి అన్ని నిధులన్నీ కేటాయించి అన్ని పనులు చేపిస్తాము. క్లాప్స్ మేడం. ఇప్పుడు మా సూపర్వైజర్ మాట్లాడతారు. అందరికీ నమస్తే అమ్మా. నేను ఈ పరిగి మండలానికి సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. వీళ్ళంతా అంగన్వాడీ సెంటర్లో మీకు బాగా మంచిగా అర్థమయ్యే భాషలో పిల్లలకి అంగన్వాడీలో ఆటపాటల ద్వారా విద్యని బోధిస్తారనమాట. మీ కాన్వెంట్లో మాదిరి బట్టి పట్టించేది అట్లా చేయరు. వాళ్ళకి మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, మాకు ఉంటుంది. అంటే మాకి సొంతంగా మా వాళ్ళే తయారు చేసుకుంటారు. తయారు చేసుకొని ఆటలు పాటలు కథలు ద్వారా మీకు పిల్లలకి చెప్పిస్తారు. కాబట్టి మీరు కాన్వెంట్కి పంపిపోకుండా అంగన్వాడీ సెంటర్కి పంపించండి. దాంతోపాటు మా వాడు నెల పని ఉంది. మీ పిల్లలు బరువుగా ఉన్నారా లేదా, వయసుకు తగ్గ బరువు ఉన్నారా లేదా అని చూసి ఆరోగ్యము చూసుకుంటారు. ప్లస్ వీళ్ళకి విద్యను కూడా బోధిస్తారనమాట. కాబట్టి మీరు అందరూ అంగన్వాడీ సెంటర్కే పంపించేటట్టు చూడండి. మీరు ఇంకా ఒకరికి పోయి చెప్పండి, ఇట్లా ఉంది అంగన్వాడీలో మా పాపని ఈరోజు చేర్చేసి వచ్చినాను, మీరు కూడా చేర్చండి, బాగుంది, నేను అన్ని చూసినాను అని మీరు కూడా చెప్పండి. భోజనాలు పెడతారు, పిల్లలకి ఆరోగ్యం చూసుకుంటారు. ఇంకా పడుకుంటే సాయంత్రం పూట కొంచెం సేపు పడుకోబెట్టి ఆ తర్వాత స్నాక్స్ కూడా ఇస్తారు. పాలు ఇస్తారు కదా, పాలు కోడిగుడ్డు భోజనం అన్నీ పెడతారు. చదువే కాకుండా మీ పిల్లలకి ఆరోగ్యము చూసుకుంటారు కదా. ఆ పిల్లలకి అర్థమయ్యే రీతిలో మీ పిల్లలకి అర్థమయ్యే భాషలోనే చెప్తారనమాట. కాబట్టి మీరు విన్నారు కదా, ఇదంతా మీ పక్కింటి వాళ్ళకి అందరికీ చెప్పండి. అట్లా పెద్దమ్మా అందరికీ నమస్తే. సర్పంచ్ గారు వచ్చినారు. మా పిల్లలందరూ ఇంకా అందరూ వచ్చినారమ్మా. ఊర్లో ఉండే పిల్లలందరూ అంటే 3 సంవత్సరాల పిల్లలందరినీ కూడా జాయిన్ చేసుకుంటున్నారు కదమ్మా. చక్కగా చేసుకోండి. పిల్లలు కొత్త కాబట్టి మీరు పిల్లల్ని బాగా వెల్కమ్ చేయండి. మంచిగా పిల్లలు వచ్చిన పిల్లల్ని బాగా వాళ్ళ ఆటపాటలతోనూ అన్నీ కూడా నేర్పించండి. మీరు కూడా సక్రమంగా పంపించండి అమ్మా. మీకన్నా బాగా చూసుకుంటారు ఇక్కడ. అన్నీ నేర్పిస్తారు పిల్లలకి. అన్ని చాక్లెట్లు ఎక్కువ తినకూడదు, పళ్ళు పుచ్చిపోతాయి కదా. గుడ్డు ఇస్తారు. బాగా చదువుకోవాలా, తప్పించుకోకుండా రావాలా. అందరినీ పుచ్చుకొని రాదు. బాగా ఇస్తారు, తప్పించుకోకుండా రండి మా. మంచి పౌష్టికాహారము పోషకాహారము ఉండేలాగా చూస్తారు ఇక్కడ. పిల్లలకి బాగా నేర్పిస్తారని నేను పట్టించుకోకుండా వస్తే మనము మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్కి వెళ్ళేటప్పటికీ మంచి శారీరకమైనటువంటి అభివృద్ధి, తర్వాత మేధోపరమైనటువంటి అభివృద్ధి అన్నీ చేసి మళ్ళీ మంచి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా పక్క పక్కనే ఉంటాయి కదమ్మా. ఒకసారి బాగా చదువుకోవాలండి, ఓకేనా? రైట్. మీరు తప్పించుకోకుండా పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులకు అందరికీ చెప్పండి మా. మీరు సిడికి గారు అన్నీ ఒకసారి విజిట్ చేయండి. చేసి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, ఇంకా కాన్వెంట్ పోయే పిల్లలు కూడా ఉంటారు మన దగ్గరికి కాకుండా, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా జాగ్రత్త చేయండి. సర్పంచ్ గారు మీరు ఈ విషయంలో అందరినీ మన పాఠశాలకి మన అంగన్వాడీ సెంటర్కి వచ్చేలాగా చూడండి. తల్లులతో మీరు మీటింగ్ పెట్టుకుంటుంటారు. మీరు వచ్చినప్పుడు మేము కూడా వస్తాం కావాలంటే. మనమందరం కూడాను మన పిల్లల యొక్క శారీరక మానసిక అభివృద్ధికి మనమందరం కూడా తోడ్పడాలా. పిల్లలు ఆరోగ్యంగా పెరగాల. తర్వాత మన పాఠశాలను కూడా మనం బలోపేతం చేసుకోవాలి. ఓకే. రూమ్ నంబర్ ఫస్ట్ ఇది పోయింది కదా. రూమ్ వాళ్ళంతా కూడా అన్ని రకాలుగా కూడా అన్ని బాగా ఎగ్జిబిట్ చేసినారు. చాలా ముఖ్యంగా స్టూడెంట్ బాగా యాక్ట్ చేసినారు, టీచర్ కూడా బాగా యాక్ట్ చేసినారు. ఇంకా కొంచెము